నమస్తే అందరికీ. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే గోల్డ్ అనేది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది మనందరికీ తెలుసు ఎవ్రీడే. సో అలాగే రీసెంట్‌గా మోడీ గారు కూడా వచ్చి గోల్డ్ ఎంత తక్కువ కొంటే అంత మంచిది అన్నారు. సో దీని మీద మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన్నే అడిగి తెలుసుకుందాం దాని వివరాలు. సార్ నమస్తే. సో గోల్డ్ అనేది రీసెంట్గా నేను ఇందాక చెప్పినట్టు మోడీ గారు కూడా ఎంత తక్కువ కొంటే అంత మంచిది అన్నారు. సో దానికి మీరు ఏమంటారు? మోడీ గారి క్యాబినెట్లో నాకు పొజిషన్ ఇప్పించండి. సో గోల్డ్ అనేది మెయిన్ బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్టోరీ లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను. ట్రంప్ వ్యూహం అది. డాలర్ని స్ట్రాంగ్ చేసుకోండి. మొత్తం ఎంటైర్ వరల్డ్లో కామన్ కరెన్సీ అంటే యూఎస్ డాలర్. దీని తర్వాత మిగతా మలేషియా రింగెట్స్ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు రోజుకి చూసుకుంటే మేము చిన్నప్పుడు 30-40 రూపాయలు ఉంది ఒక డాలర్ ఇవ్వండి. ఇప్పుడు 93-94 రూపాయలు. అంటే మనం 93 పెరిగింది అనుకుంటాం, బట్ ఇండైరెక్ట్ ఇస్ వీక్నింగ్. మన రూపీ తగ్గితే డాలర్ వీక్ అవుతుంది, మన రూపీ పెరిగితే డాలర్ స్ట్రాంగ్. నాకు తెలిసినంత వరకు మోడీ గారికి ఫోర్కాస్టింగ్ చాలా అనుభవం ఉంది. అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏమవుతుంది అనేది అవగాహన చాలామంది పెట్టి వర్క్ చేసి అనాలిసిస్ చేసి ముందు చూపుగా చేసుకుంటారు. ఇప్పుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు మన విజయ్ దళపతి 2 years బ్యాక్ ఆ నెంబర్ పెట్టుకున్నాడు అంట. ఒక నెంబర్ అన్ని కార్లు ఆయన వాడేవన్నీ కూడా అదే నెంబర్ 26లో సీఎం అవుతుంది. సీఎం 26 ఏదో పెట్టాడు 2 years బ్యాక్. ఎలక్షన్ అవ్వలేదు, కానీ ఓపెన్ రీస్ పార్టీ ఆయన విజన్ ఉంది. ఆ విజన్ ఆయన అచీవ్ అయ్యాడు. అదే నరేంద్ర మోడీ గారు కూడా యావత్ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో అన్నిటికల్లా మనం ఇప్పుడు చూసుకుంటే చైనా తర్వాత మనమే మంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాం. తర్వాత రష్యా, జపాన్, ఈ 4 కంట్రీస్ అనేది థ్రెట్ టు అమెరికా. సో అది ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే ఇండైరెక్ట్ రాంబాణాలు, బ్రహ్మాస్త్రాలు వాడుతున్నాడు. సో తారీఫ్ని అటాక్ చేశాడు April 25లో. మన మీద 50% బనాయించాడు. పాకిస్తాన్ 15%, చైనా 30%. సో హీస్ ట్రయింగ్ టు రెడ్యూస్ ది అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్. అంటే మన దగ్గర మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే డాలర్స్లో కట్టాలి. ఆ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి ఇది ఒక మొదటి మెట్టు. సో డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా నెక్స్ట్ 1-2 years మీరు తగ్గించండి కొనుక్కోవడం. ఎందుకంటే గోల్డ్ వరల్డ్లోనే ఐ థింక్ సెకండ్ హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. అంటే కొన్ని 100,000 టన్నులు మనం వాడుతున్నాం. సో దానికి అడ్డుగట్టుగా మీరు తగ్గిస్తే మన డాలర్ అవుట్ఫ్లో తగ్గుతుంది, సో మన రూపీ వీక్ అవుతుంది అని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో చెప్పారు అన్నమాట. అంటే మీరు అత్యవసరం అయితే కనుక కొనుక్కోండి, లేకపోతే వీలైనంత వరకు స్లో డౌన్ చేయండి. ఎప్పుడైతే గోల్డ్ మనం తగ్గించామో రెవెన్యూ బయటకు వెళ్ళదు, మన డాలర్ ఎక్కువ స్ట్రెంగ్త్ రాదు. అదే అని మెయిన్ ఉద్దేశం. సో సార్ అలాగే ఇందులో ఇంకొక లాస్ట్ అంటే హై ట్యాక్స్ రేట్స్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది గవర్నమెంట్ రెవెన్యూ మీద, చాలా ఇంపాక్ట్. ఎస్. సో అలాగే సార్ గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం ఎందుకు పెంచింది? అదే సేమ్ ఆల్మోస్ట్ ఒకటే ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు 5% ఉన్నదాన్ని 10% చేశారు డ్యూటీని. ఎందుకు చేశారంటే దే వాంట్ టు పాస్ ది మెసేజ్ టు ది పబ్లిక్, మీరు కొనకండి, 5% చాలా వాల్యూ. ఇప్పుడు అంటే గోల్డ్ అవుట్ 10 రూపాయలు లక్షల్లో కోట్లలో కొంటున్నారు. ఎస్పెషల్లీ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయ్యింగ్ ఎక్కువైపోయింది. అండ్ గోల్డ్ రేట్ పెరుగుతూ పోతున్నాయి. మొన్న ఒక మధ్యలో గ్యాప్ వచ్చింది, 80,000 లాస్ట్ ఇయర్ ఉంది, ఈరోజు 1,89,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,00,000 నిన్న మళ్ళీ 13-12,000 పెరిగింది నిన్న మొన్న. సో 1,50,000-1,60,000 ఉంది. ఇది పెరుగుతుంది, ఇంకో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అనే భ్రమతో కొనేసి పెట్టుకున్నారు అవసరం లేకపోయినా. సో అది హెవీ బర్డెన్. అంటే మనం గోల్డ్ కొనడం ఇంపోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేసిన కాస్ట్ ఆఫ్ కంట్రీ భారం అవుతుంది, అంటే మన ఫారెన్ కరెన్సీ పెరిగిపోతుంది. ఆ తగ్గించడానికి ఇది ఒక మాట అంటే పెనాల్టీలాగా వేసాడు, మీరు ఎక్కువ రేట్ అయితే కొనరేమో అని. కానీ కొనుక్కున్నాడు ఎప్పుడు కొనుక్కుంటుంటాడు, కొన్నాడు ఎప్పుడు కొన్నాడు. బట్ గుడ్లో మెల్ల అంటారు కదా, కొంతగానో కొంతైనా 100 మందిలో 10 మందిలో 100 మందిలో 50 మంది 60 మంది ఆలోచిస్తారు. ఆయన టార్గెట్ 20-30% చెప్తే, ఇప్పుడు పెట్రోల్ మీరు రూమర్ ఉంటుంది, పెట్రోల్ రేట్ పెంచాలనుకోండి గవర్నమెంట్ 10 రూపాయలు పెంచుతుంటే ముందు ఫీలర్ వెళ్తారు రూమర్. ఆపోజిషన్ పార్టీ రూల్ ఏంటి మరి, అలా పెంచుతూ 10 రూపాయలు, వాళ్ళు పెంచాల్సిన 5 కానీ 10 అని చెప్తాడు. సో 5 రూపాయలకి వాళ్ళు విన్ విన్, వీళ్ళు విన్ విన్. సో దే బేసికల్లీ వాంట్స్ టు రెడ్యూస్ ది డాలర్ అవుట్ఫ్లో. అంటే మన క్యాష్ డాలర్ కొంటే మనం వీక్ అయిపోతున్నాం. ఓకే సార్. సో ఈ ప్రాసెస్లో రూపీకి ఏ విధంగా లాభం ఉంటుంది? రూపీకి అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్, మీకు రూపీని స్ట్రాంగ్ చేయడం మన ఉద్దేశం. ట్రంప్ గారి ఉద్దేశం డాలర్ని స్ట్రాంగ్ చేయడం అనేది. సో ట్రంప్ గారి వల్ల ఏమవుతుంది, మన రూపీని వీకెండ్ చేసి టార్గెట్ చేస్తున్నాడు ఎన్వీ లాగా. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి.
మన రెవెన్యూ, మన డెఫిసిట్, జియో పొలిటికల్ కండిషన్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. తారీఫ్, యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఉండవు. ఇప్పుడు దుబాయ్ ఉంది టూరిజం కంట్రీ, కొన్ని సింగపూర్ మళ్ళీ టూరిజమే బతుకుతాయి, గోవా, థైలాండ్. సో వాళ్ళకి ఇన్కమ్ లేదనుకోండి ఏం చేస్తారు, వాళ్ళకున్న ఏవైతే మనం దాచిపెట్టుకుంటాం ఎఫ్డీ లోపల, వాళ్ళ గోల్డ్ కూడా నిధులు ఉంటాయి, సెంట్రల్ రిజర్వ్స్ అంటారు లేదా ఫెడరల్ రిజర్వ్స్ అమెరికాలో. ఆ గోల్డ్ని బయటకు వదులుతారు, వదిలినప్పుడు రేట్ తగ్గిపోతుంది, అప్పుడు మళ్ళీ మనకు కొండ ఎక్కువ పోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అందరూ కొనేవాళ్ళు, ఇప్పుడు అందరూ అమ్ముతున్నారు. మీరు చూస్తే 1,89,000 దాకా అంటే 80,000 కొన్నాడు, 1,60,000, 1,70,000 అమ్మడం మొదలుపెట్టాడు. లాస్ట్ ఇయర్ కొనేవాళ్ళు ఉంటే ఈసారి అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. దీనివల్ల ఏమవుతుంది, మన కరెన్సీ ప్రొటెక్ట్ అవుతుంది, రెవెన్యూ, ట్యాక్స్. బయట వాళ్ళు మన మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో అయినా కొనుక్కోమంటారు. లేదా క్యారెట్స్, తక్కువ క్యారెట్ మీకు తెలుసా లేదు, 20,000 కూడా తులం బంగారం ఉంది ఇప్పుడు కూడా, మీకు తెలుసా 20,000కి. అంటే క్యారెట్స్ మారిపోతుంది, 24, 22, 18, 14, 9 క్యారెట్ బంగారం. యాక్చువల్లీ 9 క్యారెట్ 14 క్యారెట్ మెరుస్తుంది ఈ ఒరిజినల్ బంగారం కంట. ఎందుకంటే ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు చీరలో, డూప్లికేట్ పెట్టి బాగా తల మెరుస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు గోల్డ్, ఇప్పుడు అంత పేదవాడు గోల్డ్ మీలాగా వేసుకోలేరు కదా, వాళ్ళు వేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా తక్కువ రేట్లో ఇండియా కనిపెట్టి క్యారెట్ అంటే ప్యూరిటీ తగ్గిస్తారు. ప్యూరిటీ తగ్గించాడు ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ 2 లక్షలకి ఒక తులం వస్తే అక్కడ 7-8 తులాలు వస్తుంది. పెళ్లికి తులం బంగారం లేకుంటే ఈ ఆడపిల్లల్ని పంపించలేరు కదా. సో గోల్డ్ వేసుకోవాలి, బయట టచ్ చేసి క్యారెట్ నువ్వు టచ్ చేయడు కదా. నువ్వు 20 క్యారెట్ వేసుకున్నా, 18 క్యారెట్ వేసుకున్నా బంగారం. సో అది ఒక కొత్త పద్ధతి. సో ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు రెడ్యూస్ బయింగ్, యూసేజ్ తగ్గించాలి. గోల్డ్ మీరు ఎక్కువ వాడకండి, ఎందుకంటే మీరు ఎక్కువ వాడినందువల్ల మన కరెన్సీ డాలర్కి రూపీకి తేడా వస్తుంది, కరెంట్ డెఫిసిట్. యుద్ధాలు ఎప్పుడు ఆపుతారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇరాన్ ఎన్నో రౌండ్ ఆఫ్ అవట్లేదు కదా. ఇజ్రాయెల్ చెప్తున్నాడు, ఇరాన్ చెప్తున్నాడు. ట్రంప్ నేను చేశానంటే ఏముండదు చేసేది. ట్రంప్ గారు నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను, నేనే ఇది ఆపాను అంటే, కానీ అది వాస్తవం కాదు. మనంతలో మనం డబ్బా కొట్టుకో, నువ్వు బాగున్నాడు, నువ్వు వెళ్ళి నీకు వేరే వాళ్ళు చెప్పాలి ఈ సబ్జెక్ట్ ఉందా లేదు. సింగిల్ పాయింట్ ఏంటంటే మోడీ గారు మన ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి, ఇండియన్ కరెన్సీని ప్రొటెక్ట్ చేయాలి, మన పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో థర్డ్ వరల్డ్ వార్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఈ లెక్కన పోతే. ఇప్పుడు ఇన్ని రోజులు 2 నెలలు 3 నెలలు అయిపోయింది, ఇంకా 10 నెలలు 1 ఇయర్ కాకుండా ఏమవుతుంది, ఒకటి చంపుకుంటారు. సో దాన్ని రానియకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. ఈ జియో పొలిటికల్ కండిషన్ మీ చేతిలో నా చేతిలో ఉన్నది, మొత్తం ప్రపంచం. సో ఎవరు వీక్ ఉంటారో అంత తొక్కేస్తారు, కండబలం, గుండు బలం. ఇప్పుడు డాలరు, రూపీ బలం. దాన్ని ఏ విధంగా ఆపాలి, డిస్కరేజ్ చేస్తారు ఇండైరెక్ట్గా. మోడీ గారు గోల్డ్ కొనడం అనేది డిస్కరేజ్. ఉన్న జ్యువెలరీతో సంతోషపడండి, లేదా పెళ్ళి అయితే ఎవరికైనా పెళ్ళి అయితే అతనితో కొనుక్కోండి, లేకపోతే ఊరికే కొని రేట్లు పెరిగిపోతాయి, ఫియర్ ఆఫ్ ఇంక్రీజ్, దాంతో కొనకూడదు. సో అలాగే సార్ మీరు ఇందాక అన్నట్టు క్యారెట్ తగ్గుతుంది అన్నారు కదా. సో అలాగే 20 క్యారెట్ కొనే దగ్గర 14 క్యారెట్ 18 క్యారెట్ కొనే అవకాశం ఎక్కువ ఉంది అనుకోవచ్చా? డెఫినెట్గా. ఇప్పుడు ఆల్రెడీ పీపుల్ స్టార్టెడ్ బయింగ్. ఇప్పుడు ఇంత మీకు తెలిస్తే మీరు లేడీస్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది, చాలా తక్కువలో దొరికిపోతుంది. అంటే బయట మన గోల్డ్ ₹1,00,000 కొంటే ఇక్కడ 10,000 15,000 పెడితే అంతకంటే బాగా కనిపిస్తుంది. మ్యాట్ ఫినిష్ అంటారు, డల్గా ఉంటుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇమిటేషన్ జ్యువెలరీలో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఆ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే డబ్బులు ఎర్నింగ్స్ కూడా, ఉద్యోగాలు పోతున్నాయి, లే ఆఫ్లు అవుతున్నాయి, రకరకాల వీసా ప్రాసెస్, జాబులు పోవడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు వేసుకోవాలనుకుంటే ఉంటాం దాన్ని దే ట్రైంగ్ టు. సో ఈ 2 లక్షలు పెట్టుకునే బదులు 1,80,000 పెట్టుకునే బదులు 10,000 20,000 అంటే ఎంత కరెన్సీ బయటకు వెళ్ళట్లేదు కదా. డాలర్ ఇది మనం ఇంపోర్ట్స్ చేస్తాం, మన దగ్గర ప్రొడక్షన్ లేదు, ఇంపోర్ట్స్ చేస్తాం. అండ్ కొత్త ఏమంటే మైనింగ్ చేసేయాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ఉన్న దాంట్లో అమ్మడం వేరు, మైనింగ్ చేసి తీయడం వేరు. కొత్తదే కదా, పాతదే. సో ఇంకోటి చాలామంది తెలిసే ఉంటుంది, మీరు 2 తులాలు ఎక్స్చేంజ్ చేసి ఉంటుంది, అందులో మీరు 25% మీకు తెలియకుండా మీరు డబల్ కడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ చెప్తున్నాం. ఇప్పుడు కొత్తదాన్ని అది అప్పుడు డిడక్ట్ చేస్తాడు కదా, మళ్ళీ ఇక్కడ కూడా మనం కడుతున్నాం. చాలా మంది 2 తులాలు ఇస్తే 2 తులాలు రాదు మీకు, మీరు మళ్ళీ అడిషనల్లీ పేయింగ్ 25-30%. చాలా మంది అవగాహన చదువుకునే అనుకుంటారు, ఎందుకంటే పాతది కొత్తది కొనే బదులు పాతది కరిగించి ఆల్రెడీ అక్కడ తగ్గించుకున్నాం రేట్ అంతా. ఇప్పుడు వేస్తాడు మేకింగ్ ఎంత, వేస్టేజ్ ఎంత, డిజైన్ వల్ల ఎంత, ఒక 10% 30% మనం ఎక్స్ట్రా కడతాం మనం తెలియకుండా. డిజైన్ కొద్ది స్ట్రాంగ్ డిజైన్ అయితే లేబర్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి, దాని మీద ట్యాక్స్ ఎక్కువ అవుతుంది. సో దానికి ఏమంటారంటే బెటర్ ట్రై టు బీ హ్యాపీ అండ్ హోల్డ్ ది కరెంట్ జ్యువెలరీ. ఇప్పుడు పాత కాలంలోకి వెళ్తే పాత జ్యువెలరీ ఇప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పారు 150 తులాలు బంగారం అప్పుడు ఇచ్చారు కట్నం. అప్పుడు ఎంత ₹30. ఇప్పుడు 150 తులాలు ఇవ్వగలరు మీ పేరెంట్స్, మా పేరెంట్స్ ఇవ్వలేరు. సో అట్ ఎండ్ ఆఫ్ ద డే మోడీ గారు ఫోర్కాస్ట్ అంటే ట్రంప్కి మనం ఫేస్ చేయాలి. ట్రంప్ని ఇంకో ఇప్పుడు వాళ్ళు వచ్చే 1.5 సంవత్సరం అయినట్టుంది.
ఇంకో 2.5 years. ఈ 2.5 ఎన్ని మిరకల్స్ జరుగుతాయి మీకు తెలియదు, నాకు తెలియదు. సో దాన్ని ఈయనకి వీలైనంత వరకు అన్ని ప్రొటెక్ట్ చేయలేరు, కొంతవరకు సేఫ్ జోన్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనకు యుద్ధం వచ్చినా మనం ఫేస్ చేసే ప్రాబ్లం, మనకు టాలెంట్ ఉంది. ఇప్పుడు మన పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయినప్పుడు ఆయన సమాధానం పాకిస్తానే చెప్పలే, మరి ఎవరు చెప్పారు? రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పారు. ఇండియాతో పెట్టుకుంటే తాట వలుస్తాం ఒక్కొక్కడు కానీ. సో వీఆర్ హమ్ కిసీసే కమ్ నహీ. దీంట్లో గోల్డ్ ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుంది, నష్టమా లాభమా? అంటే రానున్న రోజుల్లో నా ప్రిడిక్షన్ బట్టి రేట్లు తగ్గబోతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా పెరుగుతాయి. మీరు చూసుకుంటే గత 3 నెలలు 4 ఈ సంవత్సరంలో 20 days 15 days పెరుగుతూ ఉంటుంది గోల్డ్ పైకి, మధ్యలో 4-5 రోజులు డ్రాప్ అవుతుంటుంది. సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్. ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటుంది, ఒక గ్రూప్లో వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. షేర్ మార్కెట్ కానీ, ఈ గోల్డ్ మార్కెట్ కానీ, సిల్వర్ మార్కెట్ కానీ. సో ఒకటి ఇండైరెక్ట్గా ఆయన గోల్డ్ యూసేజ్ తగ్గించుకోండి అంటున్నారు. పెళ్ళిళ్ళు అంటే ఆపలేం అత్యవసరం. సో ఓవరాల్గా నాకు తెలిసి నాకున్న లిటిల్ బిట్ నాలెడ్జ్తో ఓవరాల్ గోల్డ్ కరెక్షన్ అయితే అవుతుంది, రేట్స్. సిల్వర్ కరెక్షన్ అవుతుంది. సిల్వర్ ఆల్రెడీ 4,10,000 2,50,000 వచ్చింది. సో నేను అనుకునేది నెక్స్ట్ ఇయర్లో ఎండ్ కల్లా 1,10,000 1,20,000 పెరగడం అనేది ఎక్కువ పెరగదు, ఒక స్టేజ్లో కన్సిస్టెంట్ అయిపోతుంది. కానీ తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుంది? 50,000 తగ్గుతుంది నేను చెప్పలేను. ఓ 20-30% మినిమం కరెక్షన్ అయితే ఉంటుంది. అందుకని కొనుక్కునే వాళ్ళు రేటు పెరిగిపోతుందని కొనుక్కోవడం నేను. మీకు అవసరం పెళ్ళి తప్ప మిగతా ఏమైనా హోల్డ్ చేయండి. మిగతా ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోకి మీరు అడిగారు, మిగతా ఫార్మ్స్ సోవరిన్ బాండ్స్ కానీ, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. అంటే నేను ఎప్పుడు చెప్పేదంటే అంటే వ్యూవర్స్కి, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, డోంట్ ఇన్వెస్ట్ 1 crore ఇన్ ఎనీ వన్ సెగ్మెంట్. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చెప్పట్లేదు. రిస్క్ని మిటిగేట్ చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మీరు 4 dozen ఎగ్స్ కొని ఒక బ్యాగ్లో పెట్టారు అనుకోండి, వస్తున్నారు ఏదో ఫోన్ అయితే బయట పడేశారు, 4 dozen గుడ్లు పోతాయి కదా, కింద పడిందే పోతాయి. అదే మీరు 1 dozen పెట్టి మిగతా 3 dozen వేరే బ్యాగులు, ఒక బ్యాగ్ పెడితే 3 బ్యాగులు సేఫ్ ఉంటాయి. ఇక్కడ కూడా నీకు ఏం చెప్తానంటే, కొనుక్కునే వాళ్ళు ₹1,00,00,000 అంటే 4-5 హెడ్డింగ్స్లో పెట్టుకోండి. కొద్ది స్టాక్ మార్కెట్ పెట్టుకోండి, కొద్ది గోల్డ్ సిల్వర్లో పెట్టండి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొంత పాలసీలు ఎల్ఐసి ఇవన్నీ ఉన్నాయి వాటిలో పెట్టండి. సో అన్నీ ఒకసారి పడిపోయి ఏదైనా ఎఫెక్ట్. షేర్ మార్కెట్ హైలీ వాలటైల్, మంచి లాభాలు వస్తే మంచి మళ్ళీ గౌతులో కూడా పడిపోతాం. ఒకరోజు HDFC చైర్మన్ రిజైన్ చేస్తే లక్షల కోట్లు కోల్పోయారు. సో రియల్ ఎస్టేట్లో గోల్డ్లో అంత లాస్ అనేది ఉండదు, గ్రోత్ అనేది లాస్ అయితే ఉండదు. ఇక్కడ షేర్ మార్కెట్లో యూ కెన్ గో ఇన్ టు అండర్ గ్రౌండ్. సో ఓవరాల్గా షిఫ్ట్ అంటే మొత్తం స్ప్లిట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో 30%, గోల్డ్లో 20%, షేర్ మార్కెట్లో 15%, మ్యూచువల్ ఫండ్స్, PF, NSE ఇవన్నీ ఉన్నాయి. పెట్టుకుంటే ఐ థింక్ యూ విల్ బి మోర్ సేఫర్. సో అలాగే ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అవుతుంది సార్. గోల్డ్ కొనొద్దు అనే బదులు గోల్డ్ షాప్స్ మూసేస్తే అయిపోతుంది కదా అని అంటున్నారు. సో అలా చేసే అవకాశం ఏమన్నా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగామ్మా నువ్వు. ఇప్పుడు నిన్న చూసాను పేపర్లో, పెట్రోల్ బంక్ సండే బంద్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మేబీ 14th అంటే ఈ వారం ఇవాళ నుండి సండే పెట్రోల్ బంక్లు ఉండవు అంట. తర్వాత కార్ పూలింగ్ అనే మాట మాట్లాడారు మోడీ గారు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ పెట్టారు. ఇవన్నీ ఏంటంటే దేశాన్ని మంచి స్టేట్లో మంచి బాలో ముందుకు నడిపించడానికి తీసుకున్న మెజర్స్. ఎందుకంటే కార్ పూలింగ్ అనుకోండి, 5 కార్లు బదులు 1 కారు ఉంటుంది అంతే కదా. 5 పిన్న కారు అయితే 5 బదులు 1 కారు అంటే 5 కార్లు బదులు అంటే ఎంత కన్జంప్షన్ తగ్గింది? ఆల్మోస్ట్ 30-40-50%. అట్లానే మిగతా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పుడు ఆఫీస్ స్పేస్లు ఉండవు, పార్కింగ్లు ఉండవు. ఇవన్నీ కూడా ఓవరాల్ ఆయన ఏ యాంగిల్లో ఏ డిపార్ట్మెంట్ పాసిబిలిటీ ఉందో ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ థింక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి, గోల్డ్ కొనడం తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు కొనడం అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే 160, 1,20,000, 1,30,000 కొనాలి లాస్ అవుతున్నారు. అమ్మడం కష్టం అవుతుంది. ఎందుకంటే అమాంతం అమ్మేవాళ్ళు ఎక్కువైతే బయర్స్. ఎప్పుడైనా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఈ డిమాండ్ ఉంటేనే మీరు ప్రొడ్యూసర్ బతుకుతాడు. ఇప్పుడు మీకు గెస్ట్ లేరు, మీ ఛానల్ ఏం చేస్తారు? న్యూస్లో అయితే మీరు ఏం చేస్తారు? అట్లనే అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ గెస్ట్, యువర్ రేటింగ్, యువర్ TRP అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. గెస్ట్ బాగాలేదు రెండోసారి మీరు పిల్లరు. ఇప్పుడు నేను 6,000 వీడియోలు చేసి నాకైతే వెనక్కి ఎప్పుడు చేశాను అనిపిస్తుంది. 30 ఛానల్స్. సో మోడీ గారు ఐ థింక్ ఈజ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆయన జడ్జ్ చేసే మనుషులు కాదు, కానీ నాకున్న వరకు ఈజ్ టేకింగ్ ఇన్ టు పాజిటివ్. అండ్ స్లోగా ఇండియాలో కూడా చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక కొత్త స్టేట్లో పాకేస్తే మొత్తం వెస్ట్ బెంగాల్ ఎగిరిపోయింది, స్వీప్ చేశాడు. రామారావు గారు ఉన్న స్వీప్ చేశాడు. సో స్లోగా మన తెలంగాణ, తమిళనాడులో కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో ఆల్రెడీ బీజేపీ ఉన్నట్టే.
సో ఈస్ డూయింగ్, ఏ పిఎం అయినా అన్నీ కరెక్ట్గా చేయరు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం మంచి పాయింట్లు తీసుకుంటే మనకు బెటర్. సో అలాగే దీంతో పాటు ఇంకో టాపిక్ ఏది వైరల్ అవుతుందంటే గోల్డ్ ఇంపోర్ట్సే బ్యాన్ చేయొచ్చు కదా అనేది కూడా అంటున్నారు. అంటే అది కొంత ఇష్టమైన వాళ్ళు మీకు అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మోడీ గారు మీ బంగారం అంతా లెక్కలు చెప్పండి అన్నాడు ఆయన పిఎం అవగానే. రివెంజ్ అయిపోయింది, మరి బ్యాగ్ తీసుకున్నారు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఎవడైనా బాగుపడ్డాడు? మహిళా లోకం. సో ఇప్పుడు ఆయన పెట్టచ్చు కండిషన్ యాజ్ ఎ రూల్, కానీ రూల్ పెట్టాక మీరు అందరూ అపోజ్ చేస్తే గవర్నమెంట్ మే ఫాల్ కదా. ఆయన కూడా అందరి పరిస్థితులు లెక్కలో తీసుకోవాలి. కామన్ మ్యాన్ కొంతమంది వాడేవాళ్ళు, కొంతమంది తక్కువ వాడేవాళ్ళు, కొంతమంది ఇప్పుడు మొన్న ఎవరో పెళ్ళి అయింది, అంబానీ అదానీ కూతురు జయలలిత చూస్తే బాడీ మొత్తం బంగారం, బాడీలో పార్ట్ కనిపించలేదు. సో కొంతమంది మన ఏదో ఫ్యాషన్ షో వెళ్తే 150 కోట్లు పెట్టి ఒక లోకెట్ వేసుకున్నారు, 150 కోట్లు అంటే. సో వాళ్ళందరూ హట్ అవుతారు, మరి గోల్డ్ అవుతాయి. బిగ్ బిజినెస్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. నీకు అర్థమవుతుందా? ఒక దాంట్లో ఎవరో ఒక వైఫ్కి కిస్ పెట్టిన కంపెనీ ఏమో ఊహించాడు ఆయన, అవన్నీ డీటెయిల్ చెప్పను కానీ జస్ట్ ఫర్ ఎ కిస్. సో దో మచ్ ఇంపాక్ట్ విల్ బి దేర్ విత్ ది బిజినెస్ మ్యాన్. సో మోడీ గారు మనలాంటి వాళ్ళు చూసుకోవాలి, హై క్లాస్ చూసుకోవాలి, లో క్లాస్ చూసుకోవాలి. ఇది కంట్రీ లీడర్. ఆయన చిన్న తప్పు చేసినా మైక్రోస్కోప్లో, పెద్ద తప్పు చేసినా. సో అందుకని ఆయన మేబీ ఫ్యూచర్లో రావచ్చాము, కంప్లీట్ బ్యాన్ చేయకుండా. మోడీ గారు ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా, ట్రంప్ గారు హార్ట్ అటాక్ డెసిషన్ తీసుకుంటాడు, నేను తీసేస్తున్నాయి వాళ్ళు ఉద్యోగం, ఏదో ప్రాసెస్ మార్చేసాం. మోడీ గారు అలాగా స్టెప్ బై స్టెప్ మెట్టు పై మనకు తెలియదు మనం వెళ్తున్నట్టు. ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ ఆయన పిఎం అయినట్టు 5-10% ఉండేది. ఈరోజు 95% యూపీఐ అడుక్కున్నట్టు కూడా సార్ దీనికి 100 రూపాయలు చేయండి అంటారు. ఇప్పుడు రానున్న రోజుల్లో సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, ఇవాళ ఉన్నట్టే ఉండదు. సో మేబీ ఫ్యూచర్లో రావచ్చు, లేదా కాస్ట్ పెంచేస్తారు ఫుల్గా. ఇంకా ఇప్పుడు 5%, 10% చేస్తారు, లేకపోతే 40% వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 1,00,000 వచ్చేది 1,40,000 అవుతుంది. ఈ హెస్ టు కీప్ సేఫ్టీ. ఉన్న ప్రైమ్ మినిస్టర్లో ప్రెసిడెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పిఎం అని ఆయనకి ఓవరాల్గా. అయితే యుఎస్లో వెళ్ళినప్పుడు ఏ యుఎస్ ప్రెసిడెంట్ కూడా కుర్చీ లాగలేదు ప్రైమ్ మినిస్టర్, ఓన్లీ ట్రంప్ ఈజ్ ద మ్యాన్. మోడీ గారు వెళ్ళినప్పుడు కుర్చీ లాగి కూర్చోబెట్టాడు. సో ఇట్స్ ఎవర్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఆయన ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ బిగ్గెస్ట్ పోస్ట్. పొలిటికల్లో ఏదైనా అవ్వచ్చు, విజయ దళపతి వస్తానని ఎవరు అనుకోలేదు, ఈరోజు వచ్చాడు, ఆల్మోస్ట్ ప్రూవ్ కూడా చేసుకుంటున్నాడు అన్న స్ట్రెంగ్త్. సో ఐ థింక్ ఫ్యూచర్లో రానున్న కండిషన్ ఇట్ విల్ బి లిటిల్ టఫ్ టు బై గోల్డ్. కొన్న అప్రిషియేటర్స్ కొనేవాడిని కొద్దిగా డిస్కరేజ్ చేస్తారు. గోల్డ్ రేట్ పెరిగితే గోల్డ్ స్మగ్లింగ్ అనేది కూడా పెరుగుతుంది కదా సార్? 100%. ఇప్పుడు జాబులు లేకపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళు ఏం చేస్తారు, బతకాలి అలవాటుగా దే గాట్ హ్యాబిచుయేటెడ్. అంటే కొన్ని పనులు తాగడం వచ్చు, లగ్జరీ లైఫ్ నేను లేదు, బట్ డబ్బులు రావట్లేదు. ఒక్కసారి సడన్గా ఉద్యోగాలు పోయినాయి, 2 లక్షలు జీతం ఉద్యోగం పోయింది. అంటే ఎలా ఉంటాయి, ఎలా తాకుంటే ఉండలేడు కదా, ఎంజాయ్ చేయకుంటే ఉండలేడు, మరి ఎలా? డబ్బులు కావాలి. అందుకని రాత్రి పూట ఈ చోరీ కేసులు ఎక్కువ. పెద్ద పెద్ద క్వాలిఫైడ్, ఇంతకుముందు ఏమీ రాను, ఇప్పుడు పెద్ద పెద్ద క్వాలిఫైడ్ గ్లోరిఫైడ్ దొంగలు, థీఫ్స్, అన్ని సూటు బూట్ వచ్చి. మరి మొన్న లేసినట్టు ఎక్కడో చూసే గోల్డ్ షాప్లో పట్టు చీరలో ఒక్కొక్క చీర కాస్ట్ అయిన ఆడవాళ్ళు ఎక్కడో దాచుకొని తీసుకెళ్ళారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, మళ్ళీ పట్టుకున్నారు, అది వేరే సంగతి. సో ఎప్పుడైతే లీగల్ ఇన్కమ్ తగ్గిపోయిందో దే స్టార్ట్ ఇల్లీగల్ అఫైర్స్. ఇల్లీగల్ అయినప్పుడు స్మగ్లింగ్ అయితే మీకు తెలుసు, హవాలా మార్కెట్, స్మగ్లింగ్, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన వర్డ్స్ కాదు పబ్లిక్లో, బట్ దట్ ఈస్ గోయింగ్ టు కిల్. సో డెఫినెట్లీ ది ఇంపాక్ట్ విల్ బి దేర్ అప్ టు సర్టన్ లెవెల్. మన వాళ్ళు లక్కీగా మీరు ఎన్నో వేలు సీసీ కెమెరాస్ పెట్టారు, అవి చాలు, దానికి 10 times పెట్టినా పట్టుకోలేం దొంగలు. సిటీ వచ్చాక లేటెస్ట్ సీఎం అందరూ కూడా, అటు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి అందరూ ఫోకస్ పెంచుతున్నారు, దొంగలు కూడా. వాళ్ళు పెంచుతున్న వల్ల వీళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఐ థింక్ ఫ్రమ్ 24 carat దే మే కమ్ టు 22 carat, దే మే కమ్ టు 20 carat, 18 carat, 14 carat. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటే గోల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ తాలూకా ఉపయోగం అంత సడన్గా జీరో చేయలేరండి. పసుపు, పసిడి, పచ్చదనం అత్యంత ఇష్టమైన వస్తువులు లేడీస్. అపార్ట్ ఫ్రమ్ నేను చెప్తాను, పువ్వులు, బట్టలు, నగలు, ఈ 3 ఉంటే మీరు 1 కోటి రూపాయలు ఇచ్చిన వైఫ్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇవి తెస్తే వెరీ చీప్, దే ఫీల్ వెరీ హ్యాపీ. మా హస్బెండ్ నా మీద ప్రేమ ఉంది. ఈ రోజులో తగ్గిపోయింది వేరే సంగతి. మా టైంలో తాలిగట్టుంటే కళ్ళు ఎవరు ఏంటి డేటింగ్లు, చాటింగ్లు ఏం లేవు, కట్టేసాను. ఇప్పుడు అలాగే నేను 1 year ట్రై చేస్తా, 2 year ట్రై చేస్తా. లేటెస్ట్ మీకు తెలుసు, షుగర్ డాడీ, షుగర్ క్యాండీ ఏవేవో చెప్తున్నారు. సో విచ్ ఇస్ నాట్ గుడ్. మనం ఏంచి వెస్ట్రన్ కల్చర్కి వస్తున్నాం, వెస్ట్రన్ వాళ్ళు ఇండియన్ కల్చర్కి వస్తున్నాం. ఆ చీరలు కట్టుకొని ట్రెడిషనల్గా బతుకు, గుళ్ళు కట్టుకొని మనం ఏం చేస్తాం, వీఆర్ ఎక్స్చేంజింగ్ ది కాన్సెప్ట్. ఓకే సార్. సో గోల్డ్ కొనడం ఆపేస్తే ఆంధ్ర, తెలంగాణలో ఎంత డబ్బు ఆదా అవ్వచ్చు? కొనడం ఆపేస్తానా, లాస్ అవుతుంది అంటారు, గెయిన్ అవుతుంది అంటారు. డెఫినెట్గా ట్యాక్స్ అవెన్యూస్లో కొద్ది ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఎందుకంటే మనం ట్యాక్స్ రూపంలో కొన్ని 100,000 కోట్లు
కలెక్షన్ అవుతున్నాయి. సో దాని మీద టెంపరీ ఇంపాక్ట్ ఉంటుంది, పెద్దగా మొత్తం ఏం పడిపోయి మోడీ గారు వద్దని కానీ అందరూ మానే చేతులు కట్టుకొని కూర్చోరు కదా. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకుంటారు, శ్రీమంతాలు చేసుకుంటారు, బర్త్డేలు చేసుకుంటారు. ఏది చేసినా గోల్డ్ లేకుండా మన ఇండియన్లో సౌత్ ఇండియా లేడీస్ ఒంటి మీద 1 కేజీ బంగారం ఉంటేనే బయటకు వెళ్తారు, లేదా అలా హస్బెండ్కి ఉంటుంది దగ్గర క్లాస్. సో అది ఆ కల్చర్ వన్ టైం యూ కెన్, మోడీ గారు చెప్పిన కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మనం వేరే విధంగా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనుక్కోవడం చెప్తున్నట్టు కదా. ఇప్పుడు గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా అని అక్కడ వాళ్ళు అంటారు. మనం మేడ్ ఇన్ ఇండియా మనం మొదలు మన కాన్సెప్ట్ కొద్దిగా మార్చి వాళ్ళు మాట్లాడారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ రెవెన్యూ జనరేషన్. మనకు వచ్చే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ రూపంలో వస్తుంది, గోల్డ్ ట్యాక్స్ రూపంలో వస్తుంది, సిల్వర్ ట్యాక్స్ రూపంలో వస్తుంది, అట్లా చాలా ఉన్నాయి. సో నేను మొన్న క్వశ్చన్, రియల్ ఎస్టేట్లో మీది ల్యాండు, నేను బిల్డరుతో పాటు గవర్నమెంట్ ఉంటుంది, ఇన్వెస్టర్ ఉంటారు, బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు, ఎవరికి లాభం ఎక్కువ వస్తుందని అడిగారు నన్ను. ఎవరు మీరు చెప్పండి, మీకు నార్మల్ ఏమైనా ఉంటే ఈ 5 ఉంటారు, బయ్యర్, ఇన్వెస్టర్, సెల్లర్, బిల్డర్ అండ్ ల్యాండ్ లార్డ్. ఇన్వెస్టర్ అంటే 5-6 పార్టీలు ఉంటాయి. ఎక్కువ బిల్డర్కి లాభం వస్తుందా, ల్యాండ్ లార్డ్కి లాభం? మీకు తెలిసిన నాలెడ్జ్లో కాదు, గవర్నమెంట్కి లాభం ఎక్కువ వస్తుంది. ఇది ఎవరు కాదు. ఎందుకంటే ల్యాండ్ కొనేటప్పుడు ట్యాక్స్ కట్టాలి, తర్వాత అప్రూవల్కి వెళ్ళినప్పుడు డీటీసీ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి, దాని తర్వాత ఆ ప్లాట్ని వేరే వాళ్ళకి అమ్మితే ట్యాక్స్, అంటే ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్ 30% ఇన్కమ్ ట్యాక్స్, 18% జిఎస్టీ, ఇంకా 50-60%. అంటే అది తప్పదు. గవర్నమెంట్ సర్వే అవ్వాలంటే దర్ షుడ్ బి కంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్, అందుకని అది ఎక్కువ అవుతుంది. సో అలాగే ఒకవైపు ఆర్బీఐ గోల్డ్ నిల్వలు పెంచుకుంటుంది, మరి మనల్ని కొనొద్దంటుంది, ఎలా సార్? అంటే ఆర్బీఐ వేరమ్మా, అది స్టేట్ కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ పాలసీ. మనల్ని ఎందుకు తగ్గియమన్నారంటే మనం ఎక్కువ కొంటూ పోతే మన కరెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు గోల్డ్ ఎక్కడ కొంటాం, మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. పెట్రోల్ మనం ఎక్కడ నుంచి తెస్తున్నాం, ఆల్మోస్ట్ అండి 20-25% ఆఫ్ ది వరల్డ్ క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ ఈజ్ ఫ్రమ్ అక్కడే. అంటే 100% ఉంటే అందులో 25% హార్మోజ్ చంది నుండి వస్తుంది. మనం ఎక్కువ కట్టే ట్యాక్స్ ఇంపోర్ట్ ఇటు గోల్డ్, అటు పెట్రోల్, క్రూడ్ ఆయిల్. ఆ రెండు తగ్గిపోతే చాలా బెనిఫిట్లో ఉంటాం. అది తగ్గించడానికి ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు షాపులు మూసేస్తున్నారు, హోటల్స్ గ్యాస్ లేవని, కొందరు రోడ్ సైడ్ బళ్ళు కూడా ఎత్తేస్తున్నారు. ఎందుకు? గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల సిలిండర్ 5,000 అమ్ముతున్నారు బ్లాక్లో. అది కంట్రోల్ చేయలేము మనం. ఇందాక మీరు అంటే స్మగ్లింగ్ పెరుగుతుంటే, జాబులు లేక, ఇన్కమ్ లేకపోతే వాళ్ళు స్మగ్లింగ్, దొంగతనాలు, మర్డర్లు ఇవే చేస్తారు. సో ఓవరాల్గా గవర్నమెంట్కి లాస్ ఉండకుండా మ్యాక్సిమం కొద్దిగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ బై దట్ ఇంపాక్ట్ ఇండియా విల్ నాట్ సర్వైవ్. ఇండియా క్యాన్ సర్వైవ్, మన రిజల్ట్స్ బాగున్నాయి. మన అవసరమైనప్పుడు నిధులు దించుతాం. ఇప్పుడు క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ అని పెట్టారు, బ్యాటింగ్లో వీకైతే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ దించేస్తున్నారు. అంతకుముందు ఆ రూల్ లేదు, బౌలర్ కానీ బ్యాటింగ్ కానీ. సో దిస్ ఆల్వేస్ స్టాప్ గ్యాప్, బ్యాకప్ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ బ్యాకప్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాను నాకున్న ఉద్దేశం ప్రకారం. ఓకే సార్, ఓవరాల్గా పబ్లిక్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ నరేంద్ర మోడీ గారు బాగా అనుభవం ఉన్న ప్రైమ్ మినిస్టర్, 3 సార్లు సీఎం, 3 సార్లు పిఎం, ఇంకెన్నిసార్లు అవుతారో తెలియదు. ఈజ్ డూయింగ్ క్వైట్ వెల్. ఆయన చెప్పారంటే ఒక మంచి కోసమే చెప్పుకుంటాడు అనేది ఒకటి పాజిటివ్గా థింక్ చేద్దాం. ఎక్కడెక్కడ పాసిబుల్ అక్కడ కన్జంప్షన్ తగ్గిద్దాం, గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం, ఆ డెఫిసిట్ని కవర్ చేద్దాం. మనం తీసుకునే చర్యలు బట్టే అవతల దెర్ ఇస్ ఆల్వేస్ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ మ్యాన్. టు ఈచ్ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఆయన అనుకున్న ఊహని లేకపోతే ప్లానింగ్ అని మనం కూడా సపోర్ట్ చేయడం బెటర్. అండ్ గోల్డ్ కొనుక్కొని ఊరికి ఇంట్లో పెట్టుకుంటే మీకు పెద్ద బెనిఫిట్ ఉంటుంది. ఉండాలి. నేను ఇంకొకటి చెప్తాను, ప్రతి మనిషి కూడా 100-200 గజాలు కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పటికంటే డ్రైవర్ అయినా, బిలియనర్ అయినా కొన్ని. రెండోది కొంత గోల్డ్ పెట్టుకోవాలి, ఒక 1/2 కేజీ. ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ కూడా యాడ్ చేసాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇమ్మీడియట్గా డబ్బులు అమ్మడం, స్టాక్ మార్కెట్లో ఇమ్మీడియట్ రావు. ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో వస్తాయి, డబ్బులు కావాలి, కరోనా వచ్చింది, అది ఇంకేదో వచ్చింది ప్రాబ్లం, ఇమ్మీడియట్ డబ్బులు వస్తాయి. డబ్బులు లేకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం, ఎవరు అడ్మిట్ అవ్వరు, వెళ్ళారు. డబ్బులు ఉంటే దే ఆర్ చార్జ్ 25-30 lakhs డ్యూరింగ్ కరోనా ఒక్కొక్కరికి. ఇప్పుడు మన ఇల్లు ఎందుకు ఉంటే సొంత ఇంటి గల నిరాశగా ఉండకుండా 200 గజాలు దూరంగా, దగ్గరలో అయితే కొనుక్కోలేము మనం. 4 లక్షలు 3 లక్షలు పెట్టి ఇక్కడ కొనలేము బంజారాలు జూబిలీ. కొద్ది దూరంగా 50 అడుగులు అయితే 10,000-15,000, 200 పెట్టుకుంటే ఎప్పుడైనా బిజినెస్ లాస్ అయినా, ఉద్యోగం పోయినా, తినడానికి ఉండడానికి చిన్న గూడ్స్ వేసుకొని ఉండొచ్చు. రెంట్ అయిపోతే ఓనర్లు బయటకు తగిలేస్తారు. అందుకని నేను ల్యాండ్ పెట్టుకోమని. అండ్ కొద్దిపాటు సేవ్, అట్లీస్ట్ 30-35% ఆఫ్ యువర్ శాలరీ షుడ్ బి సేవ్డ్. మన ఇండియాలో ఏం చేస్తామంటే మనం ఖర్చు పెట్టగా మిగిలేది సేవ్ చేస్తున్నాం. దట్స్ నాట్ సేవింగ్, దట్స్ షేవింగ్. సేవింగ్ వేరు, షేవింగ్ వేరు.
నేననేది ముందు సేవ్ చేయడం పక్కన పెట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసిపోతుంది పిల్లల భవిష్యత్తు 2 లక్షలు 3 లక్షలు అంటే నేను చేసిన నాను మేబీ రాంగ్ ఆల్సో ఆ ఉన్న దాంట్లో రోజు మటన్ బిర్యానీ తినుకుంటూ దాల్ రోటీ కూడా తిను సో యూల్ సర్వైవ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. మీరు చెప్పినవన్నీ పబ్లిక్కి యూజ్ అవుతాయి, నేను అడిగే క్వశ్చన్స్ కానీ మీరు చెప్పిన ఆన్సర్స్ కానీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో ఇదనమాట ఇవాల్టి గోల్డ్ పైన టాపిక్. సో ఇంకో టాపిక్ పైన మళ్ళీ కలుద్దాం. నమస్తే.